ఆదికాండం 33వ అధ్యాయం చదువుతున్నాను 18వ వచనం నుంచి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న శెకెమన ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శెకెము తండ్రి అయిన హమెరు కుమారుల యొద్ద 100 వరహాలు కొన్నాడంట. అరే, బేతేలుకు రావలసిన వాడు శెకెముకు వచ్చి, వింటున్నారా ప్రియులారా, సుక్కోతు అనే స్థలములో, సుక్కోతు అనే పేరు పెట్టినాడు. అది ఆ సుక్కోతు అనే స్థలములో ఆయన పాకలు వేసి పశువులకు పాకలు కట్టి ఏమంటే 100 వరహాలకు స్థలం కొని ఇల్లు కట్టేసుకుని సెటిల్ అయిపోతున్నాడు. ఏమయ్యా, పద్దనరాములోంచి లేచావు, నువ్వు రావాల్సింది బేతేలు కదా, మరి ఇదేంటి మధ్యలో ఈ మజిలీ? ప్రియులారా, శెకెము దగ్గర సుక్కోతు దగ్గర ఆగిపోయాడు. సుక్కోత్ అనే మాటకు బాగా వినండి ప్రియులారా, ఒక తాత్పర్యం ఏంటనంటే సెల్ఫ్ విల్, స్వచిత్తం అని అర్థం. ఇక్కడ యాకోబు జీవితం కూడా స్వచిత్తములోనే పడింది. ఈరోజు ఉదయమే చెప్పాను, దేవుని చిత్తాలు వదులుకొని మన స్వచిత్తములో పడితే ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో. అబ్రాము జీవితంలోని దేవుని చిత్తమును వదిలి తన సొంత చిత్తములో పడి అక్కడ నుంచి ఒక్కొక్క అడుగు చివరికి అవమానం తెచ్చుకునే వరకు దిగజారిపోయాడు, శ్రమ తెచ్చుకునే వరకు దిగజారిపోయాడు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లల జీవితం దాదాపు ఇలానే ఉంది. వారి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చిత్తానికి చోటు లేదు. దేవుని చిత్తం అనే మాట అర్థం కాని విదేశీ పదమైపోయింది ఈనాటి క్రైస్తవులకు. నేను ప్రభువు నమ్మిన తొలి రోజుల్లో ఏదో చేద్దామని, అన్న ఇది చేద్దామనుకుంటున్నాను, లేక అక్క ఇలా తీర్మానం చేశానంటే, ఏ తమ్ముడా ఏంటలా తొందరపడుతున్నావు, దేవుని చిత్తం కనిపెట్టావా, ఏ వాక్యం నుంచి దేవుడు మాట్లాడాడు, ఈ పని చేయడానికి ఎందుకు నువ్వు అట్లా తీర్మానం చేశావు, ఏమి మాట్లాడాడో దేవుడు చూపించు నాకు వాక్యం నుంచి అనేవాళ్ళు. ఆ వాక్యాలు చూపించి, అంటే నీ అవగాహన కరెక్ట్ కాదు తమ్ముడా, ఇంకా ప్రార్థన చేసుకో, ఇంకా కనిపెట్టు అని భలే ప్రోత్సహించేవాళ్ళు. ఈ రోజున చెబుదామని అనుకున్నా వినేటోళ్ళు ఎవరూ లేరు. నా ఇష్టం సంసోను స్లోగన్ బాగా ఎక్కింది నేటి క్రైస్తవ్యానికి. దేవుని చిత్తం అనే మాట బదులుగా నా ఇష్టం. ఎందుకురా ఇలా చేస్తున్నావంటే నా ఇష్టం, ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావంటే నా ఇష్టం. ప్రియుల దేవుని పిల్లల జీవితంలో ఉండవలసింది నా ఇష్టం అనే మాట కాదు, దేవుని చిత్తం అనే మాట మంచి మాట. ఇప్పుడు సుక్కోతులో కూర్చున్నాడు. కుటుంబ యజమానుడే సొంత చిత్తాలు చేసుకుంటే ఇక కుటుంబ సభ్యులకి ఏమొస్తుందండి? అమ్మా వింటున్నారా? కుటుంబ యజమాని ఐక్య విచారాలతో ఉంటే, కుటుంబ యజమానుడే సొంత చిత్తం చేసుకుంటే ఇక కుటుంబ సభ్యులు ఏమైపోతారు? ఇంకా యజమాని గురించి ఇంకెక్కువ చెప్పలేను, సరిపోతాయి ఈ 2 మాటలు. ఈ 2 చేసిన తప్పిదాలు ఆయన. ఒకటి పద్దనరాములో పద్దుకు మాలిన బ్రతుకు, ఒకటి సుక్కోతులో స్వచిత్తము చేసుకునే బ్రతుకు. ఈ 2 అతని జీవితాన్ని చాలా లాగేసినాయి, చాలా కృంగదీసేసేసాయి. కాబట్టి ప్రియ సోదరి స్నేహితులారా వినండి. ఇప్పుడు కుటుంబ యజమానుడు, ఆ ఇంటికి తండ్రి, ఆ ఇంటికి యజమాని, ఆయన చేసిన పని ఏంటంటే ఐక్య విచారాలతో బతకడం అలవాటయింది, దేవుడు స్వచ్ఛత్వం చేసుకోవడం అలవాటైంది.